మారినటువంటి నేపథ్యంలో సునీల్ యాదవ్ అప్రూవర్ గా మారడానికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అంశాలేంటి, నిజంగా చట్టం దీన్ని అంగీకరిస్తుందా, అంటే న్యాయంలో ఉన్నటువంటి సెక్షన్స్ దీనికి అంగీకరిస్తాయా లేదా, వీటన్నిటి మీద కూడా మనం చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాల్గొనేందుకు బండారు రామ్మోహన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే ఓట్ల సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే బత్తిన మధుబాబు గారు జనసేన సీనియర్ నాయకులు, వీరు మనతోటి జూమ్ లో ఉన్నారు. ముందుగా బండారు రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, వివేక హత్య కేసు మళ్ళీ యాక్టివ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సునీల్ యాదవ్ పిటిషన్ లో ఒక ప్రముఖులు అనేటటువంటి ఒక పదాన్ని ఆయన చాలా ప్రముఖంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇంతకు ఎవరు ఆ ప్రముఖులు ఎవరై ఉండొచ్చు, అసలు ఈ కేసుకి సంబంధించి సునీల్ యాదవ్ చేసినటువంటి వాదనలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇవన్నీ కూడా పక్కన పెడితే మీకు న్యాయపరమైనటువంటి అంశాలతో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది, అంతేకాకుండా మీరు కూడా అడ్వకేట్ అనుకుంటారు నాకు తెలిసి. సో మీరు దీంట్లో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు, అంటే ఆయన అప్రూవర్ గా మారడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? రాజుగారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులకి అలాగే ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. నిజంగా చెప్పాలంటే న్యాయవాదిగా నాకు ఈ పార్టీతో సంబంధం లేదు, వ్యక్తిగత సంబంధం, వ్యక్తుల గురించి కూడా మాట్లాడను నేను, తెలుసు. బిగ్ బాస్ ఎవరు, ప్రముఖుడు ఎవరు, ఇవన్నీ కూడా మనం ఊహించుకుంటున్నాం. కానీ సునీల్ యాదవ్ ప్రశ్నలో ఒక వాస్తవం ఉంది. ఏమనంటే మమ్మల్ని థర్డ్ డిగ్రీ మెథడ్స్ మా మీద ఉపయోగించారు, కొట్టారు, రకరకాల హింసించారు, కానీ చాలా మంది హత్యకు గురయ్యారు ఈ కేసులో. రావణ కష్టం లాగా జరుగుతూనే ఉంది. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ రావణ కష్టం తగ్గడానికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత అంటున్నాడు. ఈడీ ఇవన్నీ కూడా కేసులన్నీ అక్కడే కదా, అట్లాగే సిబిఐకి అప్పచెప్పారు కదా. సిబిఐ పోలీసులు వచ్చి ఇక్కడికి వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎంత హంగామా అయిందో చూసినా, అరెస్ట్ చేయలేదు, చాలా గందరగోళం జరిగింది చూసినాం. అంటే అరెస్ట్ చేస్తే మొత్తం కొంప మునిగిపోద్దని సీన్ క్రియేట్ చేశారు. అసలు హత్య జరిగింది మొట్టమొదటి 2014-19 దాకా ఉన్న మనకు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో హత్య జరిగింది. అది గొడ్డలి వేట లేకుండా గుండెపోట ఇక్కడ కూడా తీర్చుకోలేకపోతున్నారు. రక్తం అడుగులో పడింది ఆయనను పట్టుకొని, గొడ్డలి వేట కాదు గుండెపోట అని నమ్మించే ప్రయత్నం కొంత అయింది. అప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది, సిబిఐకి అప్పచెప్పమని కోరింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. బాబాయ్ హత్యకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కారణం, వీళ్ళందరి కారణం అని ఆరోపించారు కూడా. అవి పోయినాయి. ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యన మొత్తం మీద కేసు ఫైల్ అయింది, నడుస్తూనే ఉంది. ఇన్నేళ్ల తర్వాత సుమారు చెప్తున్నా కదా, 7 ఏళ్ళు అయిపోతుంది. 2018-19 కనుక 19 నుంచి ఇక్కడ దాకా చూస్తే 7 ఏళ్ళు అయిపోతుంది. 6 ఏళ్ళు అయిపోయింది, 7వ సంవత్సరం నడుస్తున్నది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత తాత్సార్యం చేస్తున్నది, ఈ సిబిఐ కూడా ఎందుకు తాత్సార్యం చేస్తుంది అన్న మాట. రెండోది, ఇప్పుడు మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంది రాజు, మనకు విక్టిమాలజీ లేదు. అంటే నేరం నేను చేయలేదు అని నిరూపించుకునే విక్టిమాలజీ. లండన్, బ్రిటన్ లో కానీ కొన్ని దేశాల్లో నేరం చేయలేదు అని నిరూపించుకోవాలి వాళ్ళే. కానీ మన దేశంలో ఏంటంటే వారు నేరం చేశారని ప్రాసిక్యూషన్ మీద, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది, పోలీసుల మీద ఉంటుంది. అంటే పోలీసులు ఎంత అలసత్వం ప్రదర్శించినా, విచారణలో ఎంత లేట్ చేస్తే అది అంత నష్టమవుతుంది. ఇప్పటికి చూసాం కదా, విలువైన సాక్షులు 5 మరణించారు, అనుమానాస్పద పరిస్థితులు మరణించారు. ఇప్పుడు సునీల్ యాదవ్ వేసిన పిటిషన్ ను పూర్తిగా హైకోర్టు విచారించాలనుకుంటున్నాను నేను. గతంలో కూడా సుప్రీంకోర్టు 3-4 సార్లు మొట్టికాయలు కొట్టింది కదా, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి. కోర్టును మార్చమంటే కోర్టును మార్చింది కదా. అటువంటి అప్పుడు కూడా ఇప్పటికి కూడా ఇంకా ఈ విచారణ ముందుకు సాగడం లేదంటే దీనిలో మా సునీల్ యాదవ్ ఆరోపిస్తున్నట్టు కొన్ని పెద్ద తలకాయలు వెనుక నుంచి ఉన్నాయి. అంటే నేరం చేశారని నేను ఆరోపించాను, కానీ పెద్ద తలకాయలు దీని వెనుక ఉన్నాయి, దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ కేసులో మా వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ గారు కూడా నిజంగానే నైతికంగా తన బాబాయ్ ఎట్లా చచ్చిపోయింది తెలుసుకునే హక్కు అయితే తనకుంది కదా, ఆయనకున్నది. ఆయన వివేకానంద రెడ్డి బిడ్డ సునీత గారికి ఉన్నది. అట్లాగే షర్మిల గారు కూడా చాలా ఆరోపణలు చేసింది. ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణలు. కానీ నిజంగా కోర్టు నీకు తేల్చాల్సింది ఏంది, ఇప్పటికీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆయన గది నుంచి మొదలుకెడితే అన్ని కూడా ఆనాడు అప్పటికే సాక్ష్యాలు చెరిపేశారు. చూసాం మనం, సాక్ష్యాలు అసలైన సాక్ష్యాలు లేవు, బాత్రూమ్ పడున్నాడు ఆయన. కనుక నేను ఒక క్రిమినల్ కేసు లాయర్ గా నేను ఇందులో చాలా లెక్కనాస్ ఉన్నాయి. చాలా వరకు మొదలు సాక్షులు మన అవసరమైన సాక్ష్యాధారాలు చెరిపేసిన సందర్భం ఉన్నాయి, ప్రత్యక్షంగా సీన్ ఆఫ్ అఫెన్స్ మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఎవరో దీని వెనక ఉన్నారు, అదృశ్య శక్తి మనకు అర్థమవుతుంది. అదృశ్య శక్తి జగన్మోహన్ రెడ్డిని ఆరోపించారు కానీ మొత్తం మీద ఏదో ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు, మీరు ఒక అడ్వకేట్ గా నాకు ఒక క్వశ్చన్ కావాలి. మీరు ఒక అడ్వకేట్ గా ఇక్కడ ఏంటంటే సునీల్ యాదవ్ ఈ అనూహ్య వైఖరికి కారణం ఏంటి అసలు?
విచారణ కొనసాగించాలి అని అనడం వెనుకున్నటువంటి అసలు వ్యూహం ఏమై ఉండొచ్చు? ఒక అడ్వకేట్ గా మీరు చెప్పండి. దీంతో పాటు అప్రూవర్ గా మారేందుకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అవకాశాలు, ఎస్పెషల్లీ నాకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే సిఆర్పిసి సెక్షన్ 160 అనుకుంటాను కదా, అది 160 360 ఐ థింక్ 306 ఐపీసీ సిఆర్పిసి 306 ప్రకారం అప్రూవర్ గా అప్రూవర్ గా మారడానికి ఉన్నటువంటి అంశాలు ఏంటి, నిజంగా దీనికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి ఎలా ఉండబోతుంది ఓవరాల్ గా? ఇది అంటే ప్రభుత్వాలు మారి ఇప్పుడు హత్య జరిగిందేమో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కుటుంబంలో హత్య జరిగింది. ఆ తర్వాత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారు కదా. అప్పుడు బాబాయ్ హత్య కారణం ఎవరు అంటే ఎన్డీఏ కుటుంబాన్ని ఆరోపిస్తూ ఆరోపణలు చేశారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఎందుకు తేల్చలేకపోయినా నేను అడుగుతున్నాను. 5 ఏళ్ళు తేల్చాలి కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు పాదయాత్ర వెంకటేశ్వర బాగా తెలుసు. నేను ల్యాండ్ టైటిల్ పూర్తి సమర్థించాను, నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నేను ఒక లీగల్ గా అడుగుతున్నా ఏంటంటే 5 ఏళ్ళు వాడుతున్నప్పుడు ఎందుకు తెలుసలేకపోయినారు? మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు వీళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటాం మనం, అంతే కదా. ఈ పరస్పర ఆరోపణలు తప్ప అసలు నిజంగా జరగాల్సిన పని జరుగుతుందా అంటే జరుగుతలేదు కదా. దస్తగిరి గారు మన అప్రూవర్ గా మారిపోయాడు, ఆయన కొన్ని నిజాలు వెల్లడించారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే సునీల్ యాదవ్ చేసిన ఏవైతే ఆయన అఫిడవిట్ లో పేర్కొంటే అవి వాస్తవాలు అంటున్నా. ఎవరు ఉన్నారు ఎందుకు తెలుస్తలేదు నేను కూడా అడుగుతున్నా. కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే ఆయన అడిగినట్టు ఈ హత్యలు ఎవరున్నారు, ఏ పెద్ద చేయి పనిచేస్తుంది, లేకుంటే ఏ అదృశ్య వ్యక్తి పనిచేస్తుంది తేల్చాల్సిన బాధ్యత పోలీసులది, కోర్టుది కాదా. కోర్టులు కూడా వాయిదా వేసుకుంటూ పోతున్నాయి తప్ప సుప్రీంకోర్టు మందలించింది కూడా ఎందుకు ఇన్ని రోజులు జరుగుతుంది కేసులో జాప్యం జరుగుతుందని చెప్పి సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు మందలించింది కూడా. ఇప్పటికి కూడా ఈ నత్తనడక నడుస్తున్న కేసులు నువ్వు చూస్తే ఏమర్థం ఏంటంటే న్యాయం ఆలస్యం అయితే అందనట్టే లెక్క. ఈ వివేకానంద రెడ్డి గారు సామాన్యుడు కాదు, ఒక మాజీ ఎంపీ, ఒక అప్పటి ముఖ్యమంత్రి తమ్ముడు, మొన్నటి దాకా ఉన్న ముఖ్యమంత్రి బాబాయ్, ఇన్ని రకాలుగా ఉంటే సామాన్యులకు ఎట్లా న్యాయం జరుగుతుంది? ఇంకోటి వీళ్ళందరూ సాక్షులందరూ కూడా అనుమానాస్పద పరిస్థితులు చనిపోయింది. వాళ్ళు ఈ మృతులకు ఈ చనిపోయిన మర్డర్స్ విషయంలో కూడా మర్డరా లేకుంటే వాళ్ళందరూ వాళ్ళు చనిపోయినరా అనే దాని మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది కదా. సాక్షులే వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు ఎందుకు చచ్చిపోతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు చచ్చిపోతలేరు? అందుకని సునీల్ యాదవ్ ప్రశ్నలు వాస్తవం ఉన్నాయి. దీని మీద కోర్టు కూడా స్పందించాలి వెంటనే. బండారు రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం, బండారు రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. సునీల్ యాదవ్ గారు ఎవరైతే ఇప్పుడు ఈ పిటిషన్ వేసినటువంటి